దాంతో పాటు ఉన్నారు ఆయన కూడా అడిగి మొత్తం నలుగురిని అడిగి అసలు నిజంగా హైడ్రాలో జరుగుతుంది ఏంటి, పారదర్శకంగా జరుగుతుందా, కక్షపూరిత రాజకీయాలతో ముందుకెళ్తుందా, దీని మీద డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా ముందుగా నాగన్ గారు, సార్ హైడ్రా ఒక హైడ్రామా అని చాలామంది అభివర్ణిస్తున్నారు, కానీ అది హైడ్రామా కాదు. ఇది కేవలం అక్రమార్కుల గుండెల్లో ఒక సింహ స్వప్నంలాగా రేవంత్ రెడ్డి గారు దీన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఎక్కడైతే చెరువులు ఆక్రమణలు జరుగుతున్నాయో, చెరువులు కానీ కుంటలు కానీ నాలాలు కానీ ఆక్రమణలు జరుగుతున్నాయో వాటన్నింటినీ కూడా చెక్ పెట్టి మొత్తం అన్నింటిని కూడా సమూలంగా నేలమట్టం చేసి ఈరోజు పేద ప్రజలకి ఈ హైదరాబాద్కి ఎటువంటి డ్యామేజ్ జరగకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకున్నామని చెప్పేసి ఈరోజు మాట్లాడుతాం. ఇక బీఆర్ఎస్ నుంచి ఎన్ని కక్షపూరిత రాజకీయాలు ఏదైతే రుణమాఫీ ఉందో దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఈ కార్యక్రమానికి పూనుకుంటారని చెప్పేసి రకరకాల విమర్శలు వస్తున్నాయి. సో ఏంటి మీ మోటివ్ ఏంటి, మీరు ఏ విధంగా ముందుకెళ్తున్నారు? ముందుగా ప్రేక్షకులకు ప్యానెల్ పెద్దలందరికీ మీకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. రైట్. హైడ్రా అనేది అక్రమార్కుల గుండెల్లో హై బీపీ లేపుతుంది. ఇది గౌరవ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న చెప్పడం జరిగింది. హైడ్రాకి ముందు వేయటానికి ముందు ఒక రంగనాథ్ గారని ఒక మంచి ఆఫీసర్, ఐపీఎస్, మరి ఒక నిజాయితీ, ఆయనకు ఒక చరిత్ర ఉంది, ఎక్కడ పనిచేసిన పేదల పక్షం నిజాయితీగా పనిచేస్తారనే ఆ అధికారికి స్వతంత్ర ప్రతిపత్తి ఇచ్చేంత శక్తినిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైడ్రాని నిర్మాణం చేసి 200 మంది సిబ్బందిని పోలీసు డిపార్ట్మెంట్ నుంచి ఆ యొక్క టీంకు తయారు చేసి, మరి ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది, రేవంత్ రెడ్డి గారు, ఈ హైదరాబాద్ అనేది ఓల్డ్ సిటీ కాదు, ఇది ఒరిజినల్ సిటీ హైదరాబాద్ అని రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఈ ఒరిజినల్ సిటీని ఒక 2008లో వచ్చిన తుఫాను కానీ, మరి మొన్న 2017లో వచ్చిన పెద్ద తుఫాన్లు, వరదకి ఆ 2 సంఘటనలు కూడా చాలా బీభత్సం సృష్టించినాయి హైదరాబాద్లో. మరి ఈ పరిస్థితుల్లో వేలాది చెరువులు ఆక్రమణకు గురవుతున్నాయి, నాలాలు ఆక్రమణకు గురవుతున్నాయి. మరి మనం తెలంగాణ సాధించుకున్నప్పుడు మరి తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాలు అనే ఉద్దేశంతో తీసుకొచ్చినాం. మరి హైదరాబాద్ అభివృద్ధి కూడా తలమానికంగా ఈ తెలంగాణకి ముఖ్యమైనది. మరి ఈ పరిస్థితుల్లో హైదరాబాదులో 1 కోటి జనాభా రీచ్ అవుతున్నాం. ఈ 1 కోటి జనాభాకి ఎక్కడైతే ఇబ్బందులు లేని ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ అవసరం పడని రోజులు ఎప్పుడు వస్తాయి అనే ఆలోచనతో రేవంత్ రెడ్డి గారు ఈ హైడ్రాని తీసుకురావడం జరిగింది. దానిలో భాగంగా అంటే మనకున్న అనుభవం ఉంది. గతంలో సరూర్ నగర్ ప్రాంతంలో వరదలు వస్తే మొన్న కూడా 11 సెంటీమీటర్ల వర్షం పడితే అక్కడ మొత్తం ఉన్న సరూర్ నగర్లో అంత వరద రావడానికి కారణం సరూర్ నగర్ చెరువు కూడా ఆక్రమణకు గురైంది. ఈ మొన్న ఇటీవల తీసిన మొత్తం ఏదైతే హైడ్రా అధికారులు తీసిన సబ్జెక్ట్ ఉందో అందులో ఏ చెరువులు ఆక్రమణకు గురైనాయి, ఏ నాలాలు ఆక్రమణకు గురైనాయి, ఇవన్నీ తీసుకురావటం అనేది ఈ హైడ్రా వచ్చిన దానికి ఈ హైదరాబాద్ ప్రజల ఇబ్బందులకి ఈ కారణం అవుతున్నదని ప్రజల మధ్యనే తెలియజేసి ముఖ్యమంత్రి గారే స్వయంగా నా కుటుంబ సభ్యులున్నా హైడ్రాకి మేము వ్యతిరేకం చెప్పము, అధికారులు ఎలాంటి వారు ఆక్రమణకి నా కుటుంబ సభ్యుల్లో చెరువు ఆక్రమించుకున్నా చర్యలు తీసుకోవడానికి వెనకాడబోదు, ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ కాదు, మా మంత్రివర్గంలో ఈ ప్రభుత్వాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు ఉన్నా ఈ ఖచ్చితంగా హైడ్రా స్వతంత్ర ప్రతిపత్తితో నడుస్తుంది, అన్ని చేస్తామని ప్రకటించడం జరిగింది. ఓకే. అదేవిధంగా ఇంకొకటి, మనం ఈ హైదరాబాదు ఇప్పుడు హైడ్రా అనేది ప్రతి జిల్లా నుంచి కూడా ఇప్పుడు ఈ హైడ్రా అనే దాని మీద అధికారులు వాస్తవానికి బ్యూరోక్రసీ అనేది చాలా అనకూడదు. మనం అంటే గౌరవ పెద్దలు ఉన్నారు, జాయింట్ కలెక్టర్గా సారు కూడా ఉండే, కొంతమంది అధికారులు తమ స్వార్థానికి కొన్ని పార్టీల యొక్క అధికారంలో ఉన్న ప్రభుత్వాలకి తలొంచి వారు ఆ కాసేపు తన పోస్టింగ్ల కోసం దానికోసం కొన్ని తప్పులు చేసి ఉన్నారు. మరి అలా కోసం కక్కుర్తిపడ్డ సందర్భాలు ఉండొచ్చు, ఉన్నాయి. మరి అలాంటి అధికారులుగా మేమే శాశ్వతం ఈ 38 నాయకుడు ఎవరు 5 ఏళ్ళు వచ్చిపోయాడు, మీ 38 ఏళ్ళ సర్వీసులో మేమేం చేసినా నడుస్తుంది అనే ఒక అహంభావంతో నడుచుకున్న కొంతమంది అధికారులు కూడా ఉన్నారు. మరి వారు తమ చర్యలు అప్పుడు వారికి ఆ తాత్కాలిక ఉపశమనం ఆ ప్రభుత్వంలో ఉన్న గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఒక
తొత్తులుగా వ్యవహరించి ఎక్కడ నాలా ఆక్రమించినా కానీ చర్యలు తీసుకుంటామని ప్రకటించడం వరకే పరిమితమయ్యి ఏమాత్రం కూడా చర్యలు తీసుకోలేదు. సరూర్ నగర్ చెరువు కానీ మల్లారెడ్డి కానీ ఇవాళ ఉన్నటువంటి ఇంకా మిగతా ఎవరి అయితే ఇటీవల ఈ పత్రికలలో ప్రతి పత్రిక రాస్తున్నది, ప్రతి జిల్లా నుంచి వస్తున్నది. చూడండి, ఏ జిల్లా నుంచి కూడా చెరువుల ఆక్రమణలు, ఏ జిల్లా నుంచి కూడా తెలంగాణలో అన్ని జిల్లాల నుంచి హైదరాబాద్లో జరుగుతున్నది. కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు చేస్తున్నది చాలా గొప్ప విషయం. ఇది అంటే దీంట్లో ఇప్పుడు అంటున్నారు ఎవరైతే ఒక కొంతమంది పేదలు ఉండొచ్చు, పేదల జోలికి పోయేది లేదు ప్రభుత్వం. ఎలా 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 ఐడెంటిఫై చేస్తారు? పేదలని ఎవరైతే మభ్యపెట్టి అమ్మిర్రో వాళ్ళ బిల్డర్స్, ఆ సంబంధించిన అధికారులు వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్. కానీ వీళ్ళకి అన్యాయం జరిగిపోతుంది కదా సార్. పేదలు ఎలా ఉన్నారంటే గుడిసేసుకున్న వాళ్ళు చెరువులో లేరండి. నేను అనేది అపార్ట్మెంట్లు కొన్ని పేదలంటే మరీ పేదలని కాదు, మిడిల్ క్లాస్ పీపుల్. ఇప్పుడు అపార్ట్మెంట్లకు సరే ఒక అక్రమ కట్టడంలో అపార్ట్మెంట్ కట్టారు. సో అందులో నీలాంటి వారు నాలాంటి వాళ్ళు ఎవడో కూడా కొనుక్కున్నాడు, వాళ్ళ పరిస్థితి కొన్ని లోన్లు రాని కూడా ఉన్నాయండి అపార్ట్మెంట్లు. లోన్లు రాని కూడా ఈ బిల్డర్స్ తమ స్వతహాగా కొన్ని చేసి కూడా ఆ బిల్డర్స్ తమ ఏదో పేర్లు పెట్టి కూడా అక్కడ ఆక్రమించుకున్నవి ఉన్నాయి. ఇటీవల అవి కూడా బయటకు వచ్చినాయి. అందుకనే ఖచ్చితంగా ఎలాంటి పెద్ద వ్యక్తి ఉన్నా, అధికారం మన యొక్క ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులైనా సరే, ఎవరైనా సరే హైడ్రాని స్వతంత్ర ప్రతిపత్తి గల ఒక వ్యవస్థగా రూపొందించి ఈ మునకలేని హైదరాబాదు, వరదకి గురిగాని హైదరాబాదుని తయారు చేయటమే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం. ఇటీవల ఇరిగేషన్ మంత్రి గారు కూడా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది అధికారులకి, ముఖ్యమంత్రి గారితో పాటు ఏ రాష్ట్రంలో ఏ చెరువు ఆక్రమణకు గురైనా ఖచ్చితంగా వాటి మీద ఇరిగేషన్ అధికారులు రిపోర్టు పంపాలని చెప్పడం జరిగింది. అంటే ఇందులో ఉన్న ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ మంత్రి గారు ఉన్నారు, వారు ప్రకటించడం జరిగింది కొత్త బుల్డోజర్ కొనుక్కొచ్చి నాదేముందో కూడా కూల్చండి అని. ఎందుకంటే స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు మంత్రులే. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా దీన్ని హైడ్రా అనేది ఒక గొప్ప ఒక విప్లవాత్మకమైన ఒక ప్రణాళికాబద్ధమైన అభివృద్ధిలో ఒక భాగం, హైదరాబాదుని ప్రపంచంలోనే ఒక తలమానికమైన సిటీగా రూపొందించే భాగంలో గౌరవ ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు కానీ మా యొక్క టీము, రేవంత్ రెడ్డి గారి టీము 11 మంది క్రికెట్ టీం అందరూ కూడా స్వచ్ఛందంగా స్వతహాగా మరి ఎలాంటి కల్మషం లేకుండా ఈ యొక్క హైడ్రాకి సహకరిస్తున్నారు. హైడ్రాలో అందరూ ప్రజలు కూడా, ఇటీవల ప్రజలు కూడా కొంతమంది స్వచ్ఛంద సంస్థలు కూడా ర్యాలీలు తీసి హైడ్రాని స్వాగతిస్తున్నాం మేమని ఇటీవల అవి కూడా ర్యాలీలు కూడా ప్రభుత్వానికి మద్దతుగా తీయటం జరిగింది. మరి రంగనాథ్ గారు, వారు కమిషనర్ గారు ఈజ్ ఎక్సలెంట్ అండ్ ఆయన చాలా ఒక మంచి విజన్ ఉన్న ఆఫీసరు. మరి వారి నేతృత్వంలో 200 మంది వారి సిబ్బంది కానీ అందరూ కూడా ఒక పరిపక్వతతోని ఫీల్డ్ దగ్గరికి వెళ్ళి ఆ ఫీల్డ్లో ఏమున్నది, అక్కడ ఫీల్డ్లో ఉన్నటువంటి ఒరిజినాలిటీ ఏందని చూసే కూల్చటం కానీ తీసేయటం కానీ జరుగుతుంది. రైట్ రైట్ బమ్మె రామత్ గారు, ఇక బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ నుంచి కూడా హైడ్రాని వ్యతిరేకిస్తూ వస్తుంది. సో ఒక మాట అయితే అంటున్నారు ఏంటంటే అక్రమ కట్టడాలు అయితే కూల్చేయండి తప్పులేదు, కానీ